అద్వైత తత్వం జీవ బ్రహ్మైక్యం వల్ల వ్యవహారంలో మనకేమిటి ఉపయోగం అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అనంటే, ఆ అద్వైత తత్వం అనేది వ్యవహారంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది అనంటే, ఆ అద్వైత తత్వాన్ని పొందితే గానీ మనకి మోక్షం రాదు. ఆ మోక్షాన్ని పొందాలి అంటే అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే దానికి సాధన చెయ్యాలి. ఆ సాధన చెయ్యాలి అనంటే అది ద్వైతావస్థలోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ అద్వైతం అనే సిద్ధాంతం, అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో అది తన ద్వారా మనకి లభించేటటువంటి మోక్షం అనేటటువంటి ఫలాన్ని మనకి చూపించి, ఆ మోక్షాన్ని పొందడానికి నువ్వు ద్వైతావస్థలో నువ్వు ఈ ద్వైతావస్థలో నువ్వు సాధన చెయ్యి అని మనకి ఆ అద్వైత తత్వం చెప్తుంది. కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ సాధనని ఈ ద్వైతావస్థలో మనం చేయగలుగుతాం. అలా చేస్తేనే ద్వైతావస్థ నుంచి అద్వైతావస్థ స్థితికి మనం వెళ్ళగలుగుతాం.